అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని చాలా సింపుల్గా అనిపించే కాని ఎంతో లోతైన జ్ఞానాన్ని ఇచ్చే 3 పాత కథల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. అసలు మన జీవితానికి అవసరమైన అసలైన పాఠాలు, రూల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమైనా పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉంటాయా? లేకపోతే మన చుట్టూ ఉండే చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంటాయా? చాలాసార్లు ఆశ్చర్యంగా మనకు కావలసిన జవాబులన్నీ మనం చిన్నప్పుడు విన్న సింపుల్ కథల్లోనే దాగి ఉంటాయి. తరతరాలుగా మన పెద్దలు చెప్తూ వస్తున్న ఆ కథల్లోనే అసలైన జీవిత సత్యాలు ఉంటాయి. సరే, మరి ఈరోజు మనం అలాంటి 3 కథల గురించి, వాటి నుంచి వచ్చే 3 పాఠాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే 1 చురుకైన మనసు, 2 నమ్మకమైన హృదయం, ఇంకా 3 అదుపులో ఉండే ఆకలి. చివర్లో ఈ 3 సత్యాల్ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం. ఓకే, మన మొదటి పాఠం చురుకైన మనస్సు. దీనికోసం మనం తెలివైన తాబేళ్ల కథ విందాం. అంటే కష్టకాలంలో తెలివిగా, ఫాస్ట్గా ఎలా ఆలోచించాలో ఈ కథ మనకు నేర్పుతుంది. సో కథలోకి వెళ్తే 2 తాబేళ్లు మంచి ఫ్రెండ్స్ నది ఒడ్డున హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. అంతలోనే ఆకలితో ఉన్న ఒక నక్క సడన్గా వచ్చి వాటిని పట్టుకుంది. ఇక తప్పించుకోవడానికి దారే లేదనుకుంటున్న టైంలో ఒక తాబేలుకు భలే ఐడియా వస్తుంది. అది నక్కతో ఇలా అంటుంది, అయ్యో, మా పెంకులు చాలా గట్టిగా ఉంటాయి తెలుసా? నేలమీద నమలలేవు. అదే నీళ్లల్లో అయితే మెత్తగా అయిపోతాయి. పాపం నక్క ఆ మాటలు నిజమే అని నమ్మేసి వాటిని మెత్తగా చేయడానికి తీసుకెళ్లి నీళ్లల్లో వదిలేసింది. ఇంకేముంది, తాబేళ్ళు 2 చక్కగా ఎదుక్కుంటూ పారిపోయాయి. సరే, అవి తప్పించుకున్నాయి, అంతా బావుంది. కానీ ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఇదే ఆ పాఠం. ప్రమాదం వచ్చినప్పుడు భయపడిపోకుండా తెలివిగా ఆలోచించాలి, సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. దీనిని బట్టి ఏమర్థమవుతోంది? బాడీ పవర్ కన్నా బ్రెయిన్ పవరే గొప్పది. అది తెలివి గురించి. మరిప్పుడు రెండో పాఠం చూద్దాం. నమ్మకమైన హృదయం, అంటే మనసుకి సంబంధించిన విషయం. దీనికోసం సింహం పశ్చాత్తాపం అనే కథ విందాం. ఈ కథలో ఒక సింహం ఉంటుంది. అదే అడవికి రాజు. దానికి ఒక ఏనుగు బెస్ట్ ఫ్రెండ్. అయితే ఒకరోజు ఏనుగు సరదాకి వేసిన జోక్కి సింహానికి కోపమొస్తుంది. తన అహం దెబ్బతిని ఆ స్నేహాన్నే కట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకవైపు సింహం తనను మృగరాజు అని గౌరవించలేదని అహంకారంతో స్నేహాన్ని వదిలేసుకుంది. మరోవైపు ఏనుగు, అయ్యో, నా వల్ల నా ఫ్రెండ్ బాధపడ్డాడే అని వెంటనే ఫీలవుతోంది. ఎంత తేడా కదా! ఇదే టైంలో అదే అడవిలో మరో సంఘటన జరుగుతోంది. ఒక కోతికి దొంగతనం కేసులో మరణశిక్ష పడుతోంది. అప్పుడు దాని ఫ్రెండైన జింక, తను కాదు, తన బదులు నన్ను శిక్షించండి అంటుంది. కాని చివరి నిమిషంలో ఆ కోతి తిరిగి వచ్చి, లేదు, శిక్ష నాకే పడాలి అని నిలబడుతుంది. చూశారా, ఒకరికోసం ఒకరు ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డారు ఆ 2 స్నేహితులు. ఈ కోతి జింకల స్నేహాన్ని చూశాక సింహానికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, అరెరే, ఇంత విలువైన స్నేహాన్ని నేను ఎంత సింపుల్గా వదిలేసుకున్నాను అని. మరి సింహం మనసులో వచ్చిన ఈ మార్పు మనకు ఏం నేర్పిస్తుంది? దీని వెనుకున్న బలమైన నిజమేంటి? అదే ఇది. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మన అసలైన స్నేహితుల్ని మాత్రం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎందుకంటే నిజమైన స్నేహమనేది చాలా విలువైనది. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. సరే, తెలివి గురించి చూశాం, స్నేహం గురించి చూశాం. ఇక మన 3వ పాఠం సమతుల్యమైన ఆకలి. అంటే అత్యాశకు పోకూడదని, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పే ఎలుక వల కథను ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఏం జరుగుతుందంటే, ఆకలితో ఉన్న 2 ఎలుకలకు మొక్కజొన్నలతో నిండిన ఒక బుట్ట దొరుకుతుంది. అందులో ఒకటి తనకు కావాల్సినంత తిని పద వెళ్ళిపోదాం అని రెండోదాన్ని హెచ్చరిస్తుంది. కాని రెండో ఎలుక అత్యాశతో ఆ మాట వినకుండా తింటూనే ఉంటుంది. ఎంతలా తింటుందంటే దాని పొట్ట ఉబ్బిపోయి ఆ బుట్టలోంచి బయటకు రాలేకపోతుంది. చివరికి రైతు వచ్చి ఆ బుట్టతో పాటు దాన్ని కూడా పట్టుకుపోతాడు. అత్యాశకు పోయి ఎలా చిక్కుకుపోయిందో చూశారా? సో ఈ ఎలుక చేసిన తప్పు నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? చాలా సింపుల్. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు గదా, అదే. ఏదైనా సరే హద్దుల్లో ఉంటేనే మంచిది. మన అవసరానికి మించి ఆశపడితే అది ఎప్పటికైనా ప్రమాదమే. మితంగా ఉండటంలోనే అసలైన తెలివుంది. రైట్, ఇప్పటివరకు మనం 3 కథలు, 3 పాఠాలు విన్నాం.
ఇప్పుడు వాటన్నింటి సారాంశమేంటో ఒక్కసారి చూద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 నిజాలేంటంటే: మొదటది సమయస్ఫూర్తి, అంటే తెలివైన ఆలోచనతో ఎలాంటి ప్రమాదాన్నైనా దాటొచ్చు. రెండోది నిజమైన స్నేహం. స్నేహబంధం చాలా విలువైంది, దాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఇక మూడోది మితంగా ఉంటాం, ఎక్కడ ఆపాలో తెలియడమే అసలైన జ్ఞానం. అంటే ఈ కథలన్నీ మనకు చెప్పేది ఒకటే. నిజమైన జ్ఞానమంటే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు. అది మనస్సు, హృదయం, అలాగే మన క్రమశిక్షణ, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే. మరి ఈ 3 విషయాల్లో, అంటే తెలివి, నమ్మకం, ఇంకా బ్యాలెన్స్, ఈ మూడింటిలో ఈ రోజు మన ప్రపంచానికి ఏది అన్నింటికన్నా ఎక్కువ అవసరం అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.